అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇక నుండి మనం మహాసేన మీడియా స్టైల్ మార్చేద్దాం అనుకుంటున్నానండి. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇది, కానీ నేను ఇప్పటివరకు అంగీకరించలేదు. కానీ ఇక నుంచి ఒక కొత్త స్టైల్లో ఈ మహాసేన మీడియాని ముందు తీసుకెళ్దాం. ఇప్పటివరకు మహాసేన మీడియా అంటే మేము చేసిన పని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకాలని, అబద్ధాలని, తప్పుడు ప్రచారాలని, ఆ పేటీఎం ఫేక్ ప్రచారాలని, ఐపాక్ టీం చేస్తున్న తప్పుడు మార్ఫింగ్ల్ని, ప్రజలను మోసం చేయాలనుకుని వాళ్ళు చేసిన ప్రతి ప్రయత్నాన్ని మా శక్తివంచన లేకుండా వాటి వెనుకున్న వాస్తవాల్ని ప్రజలకు తెలియజేశాం. నిజానికి మహాసేన మీడియా మొదలయ్యింది ఒక మీడియాగా మేము దీన్ని ముందు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మొదలు పెట్టలేదండి. ఇది ఒక మహాసేన, ఒక పోరాట సంస్థగా మొదలయ్యాం. పోరాట సంస్థగా మొదలయ్యి మొట్టమొదటిగా మేము పోరాడింది క్రిస్టియన్స్ తరపున పోరాడాం. అప్పుడున్న పరిస్థితులకి పాస్టర్ల మీద దాడులు చేయటం, క్రైస్తవ చర్చిల మీద దాడులు జరగటం, చర్చిలను కూల్చడం, ఇలాంటి ఘటనలు జరిగేవి 2017 సమయంలో. అప్పుడు ఏంటి అంత ఘోరంగా జరుగుతున్న, ఇటువైపు మాట్లాడేవాళ్ళు కనీసం ఎవరో కనపడట్లేదు ఏంటి అనే ఉద్దేశం నుంచి ఈ మహాసేన అనేది రూపుదిద్దుకుంది. వాళ్ళ సమస్యల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మేము పోరాడడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లోనే పోరాడేవాళ్ళం. ధర్నాలు చేసేవాళ్ళం, రాస్తారోకోలు చేసేవాళ్ళం, నిరసనలు తెలియజేసేవాళ్ళం, వినతపత్రాలు అందించేవాళ్ళం కలెక్టర్లకు కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ. అలా మొదలైంది. రాను కాలంలో క్రైస్తవులతో పాటు దళిత సమస్యల మీద కూడా పోరాడడం మొదలుపెట్టాం. ఎస్సీల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, అవమానాలు కావచ్చు, వెలివేతలు కావచ్చు, గరగపరి వెలి దగ్గర నుంచి మేము ఎస్సీల సమస్యలను కూడా ఖచ్చితంగా మా మీద జరుగుతున్న ఈ అణిచివేతని, ఈ అట్రాసిటీలకి వ్యతిరేకంగా కూడా మనం గళమెప్పాలని ఎస్సీల తరపు కూడా మా వాదనను వినిపించడం, అలాగే మేము పోరాడడం కూడా మొదలుపెట్టాం. తర్వాత కాలంలో సిఏఏ, ఎన్ఆర్సీ అనే చట్టాలు రావడం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు, చాలామంది పెద్దలు దాన్ని వ్యతిరేకించడంతో ఖచ్చితంగా అది రాజ్యాంగంలో ఉన్నట్టు అందరికీ సమానంగా జరగాలి, కానీ ఒక వర్గం మీద ఇలాంటి చట్టాలు తేవడం అనేది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మేము ముస్లింల తరపున కూడా పోరాటం చేసాం. ముస్లింల తరపున కూడా, వారి తరపున కూడా మా వాదనని, మా వాయిస్ని వినిపించాం. చాలా మీటింగుల్లో, పెద్ద పెద్ద మీటింగుల్లో వారి తరపున మేము మాట్లాడడం జరిగింది, మేము పోరాడడం కూడా జరిగింది. ఆ తర్వాత కాపుల విషయంలో, కాపుల మీద సమాజంలో కొద్దిమందికి ఉన్న వ్యతిరేకత కానీ, కాపుల మీద జరుగుతున్న ప్రచారం కానీ, అదంతా కూడా అది కరెక్ట్ కాదు, ఎవరో ఒకరిద్దరు కాపులు దాడి చేసినారనో, ఒకరిద్దరు కాపులు ఏదో ఎక్కడో ఏదో చేశారనో, కాపులందరినీ కూడా సమాజానికి వ్యతిరేకంగా చూపిస్తున్నారు అని కాపుల తరపున కూడా మాట్లాడామండి. మేము చాలా రోజులు కాపుల తరపున, కాపునాడు మీటింగ్లకు అటెండ్ అవ్వడం కానీ, కాపు నాయకుల గురించి మాట్లాడడం కానీ, చాలా రోజులు మేము కాపుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. వారి వాదన కూడా మా గళం ద్వారా బయటికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇక అన్ని వర్గాల తరపున ఎవరైతే అణచబడుతున్నారో, ఎవరైతే బాధలకు గురవుతున్నారో వారి తరపున మాట్లాడుతూనే న్యాయం, అన్యాయం, ఎవరి వైపు న్యాయం ఉన్నా అది ఏ వర్గమైనా కానివ్వండి, అగ్రకులం కానివ్వండి, అణగారిన కులం కానివ్వండి, ఇక ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్యాయం ఎవరికి జరిగినా సరే మేము వారి తరపున నిలబడతామని మరొక మెట్టు మేము ముందుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే చాలామంది గురించి మాట్లాడడం, చాలా విషయాలు బయటికి తీసుకొచ్చాం. ఈ తర్వాత ఇక ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసే క్రమంలో వెళ్ళిపోతున్నప్పుడు రాష్ట్రం తరపున జగన్మోహన్ రెడ్డితో కూడా మేము పోరాడాం. పోరాటం అంటే ఇలాంటి పోరాటం కాదండి. నా మీద డైరెక్ట్గా ఎమ్మెల్యేలే కేసులు పెట్టారు. ఒక అడిషనల్ ఎస్పీ కేసు పెట్టాడు, అడిషనల్ డీజీపీ కూడా కేసు పెట్టాడు. 2 తెలుగు రాష్ట్రాలను కదా, భారతదేశంలోనే చాలా టాప్లో ఉన్న ఛానల్ TV9 వారు కూడా 4 కేసులు పెట్టారు. ఇలా దాదాపుగా ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వెనకుండి కుట్ర చేసి నా మీద దాదాపుగా 30 కేసులు పెట్టినా, రౌడీ షీట్ ఓపెన్ చేసిన, 20 రోజులు నన్ను జైల్లో పెట్టినా, 2 సార్లు హత్యా ప్రయత్నం చేసినా కూడా మేము ఎక్కడ వెనక్కి తగ్గకుండా వైఎస్ఆర్సీపీ మేము పోరాటం చేసాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేసాం. ఈ రోజున వైసీపీ 11 సీట్లకు పరిమితం అవడంలో ఎంతో కొంత ఉడత సాయం ఖచ్చితంగా మహాసేన మీడియా నుంచి, ఈ మహాసేన ఆర్గనైజేషన్ నుంచి మేము కూడా చేసామని చెప్పుకోవడానికి నిజంగా మేము చాలా సంతోషిస్తున్నామండి. అయితే ఇప్పుడు వైసీపీ పని అయిపోయింది, దాని కూరలు పీకేసాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కలిసి వైసీపీ కూరలు పీకేసి మూలను కూర్చోబెట్టారు. ఇక మనం వైసీపీ చేస్తున్న ఏదైనా తప్పుడు ప్రచారాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా ఎండగడదాం. అయితే దానికి కూరలో విషయం లేదు, ఇంకా అదేం ఈ రాష్ట్రాన్ని పీకేదేమీ లేదు. వారు చేస్తున్న తప్పులు, అబద్ధాలు, ఆ తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలని మనం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే దానితో పాటు సామాజిక అంశాలు కూడా మాట్లాడతాం. మేము ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో పోరాటం అనేది, అణగారిన వర్గాల తరపున మేము పోరాటం ఎలా అయితే మొదలు పెట్టామో సేమ్ మళ్ళీ అలాగే ఎక్కడైనా కనుక ఎవరికైనా అన్యాయం జరిగితే వారి తరపున మాట్లాడడం, సామాజిక అంశాల గురించి విశ్లేషణలు చేయటం,
ఎవరన్నా కొంతమంది గొప్ప వ్యక్తులు వారి గొప్ప భావజాలాన్ని ప్రపంచానికి తెలియజేయని పరిస్థితిలో, మీడియా సపోర్ట్ లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా వారి భావజాలాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. దీనికి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా జోడిద్దాం. ఇవన్నీ చేస్తూనే సమస్యల వద్దకు మీడియా, చాలా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే ఎక్కడైనా ఒక సమస్య జరిగినప్పుడు అక్కడికి మనం మహాసేన మీడియా ప్రతినిధిని కూడా పంపించి అక్కడున్న వాస్తవంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కూడా చేద్దాం. మన దగ్గర మహాసేన మీడియా అనే ఈ యూట్యూబ్ ఛానల్, మహాసేన మీడియా అనే ఫేస్బుక్ పేజ్ ఉంది. దాదాపు రెండిట్లో కలిపి 12 లక్షల దాకా దీనికి ఫాలోవర్స్ ఉన్నారు. అంతమంది ఆశీర్వాదంతో ఈ మహాసేన మీడియా అనేది ముందుకు నడుస్తుంది. దీంతో పాటుగా మహాసేనలో ఉన్న చాలామంది యువత వారి ఫేస్బుక్ల ద్వారా, వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇచ్చిన కంటెంట్ని లక్షలాది మంది ప్రజలకు చేరుస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే అండి, ఛానల్ చిన్నది, మనం పెట్టింది ఏం పెద్ద పెట్టుబడితో పెట్టింది కాదు. నిజంగా ఇది ఈ స్థాయిలో ఉంది అంటే ప్రజల సపోర్ట్తోనే ఇక్కడ దాకా వచ్చింది. ఈ చిన్న రేకుల షెడ్ కానీ, ఒక స్క్రీన్ కానీ, ఒక 4-5 కంప్యూటర్లు కానీ, ఇవన్నీ కూడా ప్రజల సపోర్ట్తో ఏర్పాటు చేసినాయే. కానీ ఈ రోజున ఈ మహాసేన మీడియా ఛానల్ కోట్లాది రూపాయలతో మొదలైన శాటిలైట్ ఛానల్స్కి సమానంగా మనం ఇచ్చిన కంటెంట్ ప్రజలకు చేరుస్తున్నాం. దీన్ని కమర్షియల్గా మార్చే అవకాశాలు నాకు చాలాసార్లు వచ్చాయి. ఈవెన్ నా ఫేస్బుక్ పేజ్ని మనం మానిటైజ్ చేసి ఉంటే నెలకి లక్షల్లోనే దానికి ఆదాయం వస్తుంది. అలాగే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలామంది ప్రకటనల కోసం మమ్మల్ని సంప్రదించారు. ఈ యాడ్ మీ దాంట్లో వేయండి, మీకు నెలకింత మేము పే చేస్తామని చెప్పి. దాన్ని కూడా ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనం చెప్పే కంటెంట్ ప్యూర్గా ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఇలాంటివి అంటే కమర్షియల్ వైపు మనం ఎప్పుడూ ఆలోచించలేదు. భవిష్యత్తులో కూడా ఆలోచిస్తామో లేదో నేను చెప్పలేను. మనం ఏదైతే కంటెంట్ అనుకున్నామో ఆ కంటెంట్ని ప్రజలకు చేర్చాలి. ఎవరైతే బాధపడుతున్నారో బాధితుల తరపున మనం మీడియా ద్వారా పోరాడాలి. చాలామంది ఇప్పుడు అంటున్నారు నన్ను, నువ్వు ఛానల్ దగ్గర కూర్చొని ఒక రూమ్లో కూర్చొని మాట్లాడితే సరిపోదు, బయటికి వెళ్ళి పోరాడాలి అని. వాస్తవానికి మహాసేన అనేది మొదలైందే గ్రౌండ్ లెవెల్ పోరాటాల నుంచి. గ్రౌండ్ లెవెల్లో మేము చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేసాం. అయితే నేను గ్రౌండ్లోకి వెళ్ళి పోరాడుతూ ఉంటే భయపడిన వైసీపీ గవర్నమెంట్ నా మీద రౌడీ షీట్ పెట్టింది. అందుకే పెట్టారు వాళ్ళు. ఎందుకు నా మీద రౌడీ షీట్ పెట్టిందంటే నేను ఎక్కడికన్నా వెళ్ళి బాధితుల తరపున పోరాడుతూ ఉంటే గతంలో నన్ను ఆపలేకపోయేవారు. నేను ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేకమైన పోరాటాలు, ట్రాఫిక్లు ఆపేయటాలు, బస్సులను ఆపేయటం, ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, అలాంటి పోరాటాలు ఎప్పుడు చేయలే. చాలా డీసెంట్గా పోరాడడం, దానికి సమస్యకి పరిష్కారం కూడా తీసుకొచ్చుకున్నాం. కాబట్టి నన్ను ఇక ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి నా మీద రౌడీ షీటర్ అని ముద్ర వేస్తే, ఇక ఈ రౌడీ షీటర్ కాబట్టి నేను పలానా చోటుకి వెళ్లకుండా మేము ముందుగా బైండ్ ఓవర్ చేస్తున్నాం అనే అవకాశం కోసం మాత్రమే నా మీద రౌడీ షీట్ ముద్ర వేశారు. కానీ నా అదృష్టవశాత్తు గౌరవ హైకోర్టు వారు కొట్టేశారు వైసీపీ గవర్నమెంట్లోనే. ఒకవేళ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు నా రౌడీ షీట్ తీసేస్తే మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నువ్వు ఏదైనా రికమెండ్ చేసి తీయించావు అనుకుందరు అనే ఆరోపణ కూడా చేద్దరు నా మీద. కానీ అది వైసీపీ గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్గా ఉన్న టైంలోనే హైకోర్టు వారు రాజేష్ మహాసేన మీద రౌడీ షీట్ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఈ రౌడీ షీట్ను కొట్టేస్తున్నాం అని చెప్పి మొత్తం క్యాన్సిల్ చేసి పారేశారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా ప్రజల తరపున మాట్లాడడానికి ప్రజల్లోకి మేము వస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే అది రాష్ట్రం దృష్టిలో కూడా పెడతాం. అయితే ఒక నిరసన లేదా ఒక ప్రదర్శన, ఒక ర్యాలీ ఎందుకు చేస్తారంటే అండి, ఎప్పుడైతే జనం ఎక్కువ మంది గుమ్మిగూడారో అక్కడికి మీడియా అటెన్షన్ ఉంటుంది. ఆ మీడియా ద్వారా వీళ్ళ వాదనని బయట ప్రపంచానికి చెప్పే అవకాశం వస్తుంది. కేవలం ఈ నిరసనలు కానీ ధర్నాలు కానీ అందుకోసమే చేస్తారు. అప్పుడు మీడియా ద్వారా ప్రజలందరికీ వాళ్ళ వాదన తెలియజేయటానికి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఎక్కడ కూర్చొని మాట్లాడితేనే కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు చేసే అవకాశం తక్కువ ఉంది అంటాను నేను. అవి చేయాలి, తప్పదు. అవి చేయాల్సిన టైంలో అవి కూడా చేస్తాం. అంతవరకు మీడియా ద్వారా ఎన్ని సమస్యలకైతే పరిష్కారం తీసుకురాగలమో వాటి కోసం కూడా మేము ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రయత్నించాలని, చాలామంది చాలా రోజుల నుంచి కోరుతున్న ఈ కోరికని ఈ రోజు నుంచి ఇక నుంచి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నామని మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తూ, ఇప్పటివరకు ఈ ఛానల్ ఎక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మహాసేన మీడియా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.